New fashion era for lease or sale. For more details, contact 9966116399. వెల్కమ్ టు కిరణ్ టీవీ. రేపు రిలీజ్ అవుతున్న ఓజీ సినిమా గురించి 1000 కళ్ళతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. థియేటర్లోనే దేవాలయాలుగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఓజీ సినిమా కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. పవన్ అంటే ఒక ఫీలింగ్ అయిపోయింది జనాలకి, పవన్ అనే పేరు అంటే. అలాంటి ఓజీ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ సినిమా ఎలా ఉండబోతోంది, ప్లస్ కొన్ని చిన్న మాటలు వస్తున్నాయి. ఏ సర్టిఫికెట్ వచ్చింది దానికి అని కొన్ని మాటలు, ప్లస్ ఫారెన్లో కొన్ని చోట్ల రిలీజ్ సక్రమైన టైంకు రిలీజ్ కాలేదని కొన్ని ఉన్నాయి. అన్నిటిపైన సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఓజీ గురించి మొత్తం పాజిటివ్గానే ఉంది. నెగిటివ్ ఏంటంటే టైంకి రిలీజ్ కాలేదు కొన్ని చోట్ల. టైంకి రిలీజ్ అది యాక్చువల్గా ఇవాళ మనకి ప్రీమియర్ షోలు పడుతున్నాయి సార్. లక్కీగా ఏంటంటే మనం జనరల్గా 24 అర్ధరాత్రి 1 గంట అంటాం, బట్ 25 డేట్ మారుతుంది. 1 గంటకి మేము షో వేసుకోవచ్చు, ఫస్ట్ షో ప్రీమియర్ షో వేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే తెచ్చుకున్నారు గవర్నమెంట్ నుండి. అయితే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ మన డిస్ట్రిబ్యూటర్లను కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ అయితే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ఉన్న కొంచెం అభిమానంతో కానీ మీరు 1 o'clockకి పెట్టుకొని ఇబ్బంది పడక్కర్లేదు. సో 9 o'clockకి తెలంగాణలో అండ్ 10 o'clockకి ఆంధ్రాలో షో టైమింగ్స్ మార్పులు చేయడం జరిగింది. అంటే 24వ తేదీ ఇవాళ ఇంకొద్ది గంటల్లో ఓజీ ప్రీమియర్ షో పడడం ఖాయం. ఇది నెంబర్ 1. రెండోది యాక్చువల్గా వేరే మనకి యుఎస్లో యార్క్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుండి మాకు ఇక్కడ చాలా వైలెన్స్ ఎక్కువైపోయింది సినిమాలో, లేకపోతే ఇది కరెక్ట్ కాదేమో, మేము ఆపేస్తున్నాం, నిలుపుదల చేస్తున్నాము అని అంటూ ఒక వార్త చక్కర్లు కొట్టింది. సరే, ఆ వార్త ఏమన్నారు, ఎవరు ఇది చేశారు, అది నిజమా అబద్ధమా అనుకోట దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోలు వస్తాయి. దాని మీద చర్చించే బదులు స్ట్రైట్ టు ద పాయింట్ ఒకటి చెప్పేస్తున్నాము అభిమానులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏంటంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్డౌటెడ్లీ. మనకి యుఎస్లో కూడా ప్రీమియర్ షోల సంగతి పక్కన పెడితే యుఎస్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి శుభ్రంగా రికార్డులు బద్దలు కొట్టడం అనేది ఖాయం, అందులో డౌటే లేదు. టొరంటో నుండి కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఛానల్స్లో మాట్లాడటం, వేరే మన యూట్యూబ్ ఛానల్స్లో వాటి లోపల దాన్ని కూడా మనం చూడటం అనేది జరిగింది. కాబట్టి అన్డౌటెడ్లీ సినిమా ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది నెంబర్ 2. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, నాకెందుకో అంబటి రాంబాబు గారు ఓజీ గురించి కొంత సెటైరికల్గా మాట్లాడినా సార్, అతనికి పని పాట లేదు సార్. కనీసం సరే లాస్ట్ గవర్నమెంట్లో ఎంత రావాలో అంత చెడ్డ పేరు వచ్చింది, తిని కూర్చోవచ్చు కదా. సంజనా సుఖ్ అనేది నాంతుంది, ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఎవరు తలుచుకోలేదు, పవన్ కళ్యాణ్ పేరు గురించి చెప్తారైనా నన్ను తలుచుకుంటారనే విషయం తప్ప, పెద్దోడయ్యాడు ఇంకా తెలుసుకోకపోతే ఎలా సార్. పోయి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చీల్చేసి అండాడతారు సార్ ఫ్యాన్స్. అంటే ఆయన వెళ్ళి చీల్చి అన్నారు కాదు, నెగిటివిటీ వేసుకుంటావు మీద. అదే సోషల్ మీడియాలో వారు ఇప్పుడు ఇవాళ రేపు ఏంటి, ఒక వ్యక్తిగత అసాసినేషన్ అయినా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కాదు, మన సోషల్ మీడియాలోనే. సార్, ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చినప్పుడు ఇలా ముందుకు వస్తున్నాడు, వెటకారం కదా సార్, వెటకారం కదా. నీకు సేమ్ క్యాస్ట్ పవన్ కళ్యాణ్ గారు, నీ పార్టీ వేరేది ఉండొచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయిండొచ్చు, కనీసం కొంచెం ఉండాలి కదా సార్. ఆయన ఎవరు నీ జోలికి రాలేదు కదా సార్. నువ్వు చేసిన పోలవరం నేను కట్టలేను, అది కట్టడం వీలు కాదు అన్నావు, దానిపైన నిన్ను అన్నాడా, అంత క్షమించాడు. నీ ఇంట్లో పెళ్ళికి కూడా వచ్చాడు ఆయన, పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు కూతురు పెళ్ళికి కూడా వచ్చాడు. ఇప్పటికి కూడా ఆయన ఏదో వాళ్ళ అధినేతను మెప్పించడానికి ఈ కుప్పిగంతలు కోతిగంతలు వద్దు కదా, మెప్పుకోలు వ్యవహారం లాగానే. ఇప్పటికైనా మారితే ఈ లాస్ట్ స్టేజ్ లో మొత్తం వైట్ అయిపోయింది కదా సార్ ఆయనకు, అంతవరకు బ్లాక్ తో మెయింటైన్ చేశాడు, వైట్ వచ్చింది. ఇప్పుడు కూడా వైట్ లో మనసు కూడా వైట్ ఉండాలి, మనసు కూడా వైట్ రావాలి, లేకుంటే నీకు వెలివేస్తారు. బయట కాదు లోపల కూడా తెల్లగా ఉండాలి అంటారు. అంతే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయాన్ని, మన ఓజీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సామురాయ్ లాగా కత్తి కట్టుకొని వచ్చారో అప్పటి నుంచి ఎవరికి నిద్ర పట్టలేదు సార్. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఆ బీజేఎం అది వింటుంటే చాలా మంది గుండె ఆగిపోయేలాగా ఉంది. బికాజ్ ఆఫ్ గుండె ఆగిపోతే కరెంట్ కూడా సపరేట్ సబ్ తీసుకోవాలి సార్, జనరేటర్ పెట్టుకోవాలి, అలా ఉంది ఆయన లుక్. ఆయన చూసారా కాంబినేషన్, ప్యాంటు షర్ట్, 80s లుక్ ఇలా నడుస్తా ఉంటే ఈ అంబాటి బొంబాటి లాంటి వాళ్ళు ఎక్కడ సార్ కొట్టుకుపోతారు.
దాని గురించి చెప్పండి సార్. అదే సార్ 80s లుక్ ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్టు ఆ వింటేజ్ లుక్తో పాటు మనకి ఇప్పుడు కట్అవుట్స్ పెట్టడం అనేది 80s లో 90s లో బాగా ఉండేది. అట్లా మనం ఈ మధ్య కాలంలో ఐమాక్స్ లేకపోతే ఇలాంటి థియేటర్స్ దగ్గర కట్అవుట్స్ చూడాల. పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టడం, పెద్ద కట్అవుట్స్ తోటి ఆల్మోస్ట్ నిన్న కూడా కొన్ని దగ్గర పాలాభిషేకం అవి కూడా చేస్తున్నారు. పూర్వ వైభవం అవి అంటారు ఎప్పుడో సార్ మనం దీన్ని. చిరంజీవి బాలకృష్ణ పూర్వ సినిమాలు, వైభవం అంటారు దీన్ని. మన సూపర్ స్టార్స్ సినిమాలు ఎన్టీఆర్, కృష్ణ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళ కట్అవుట్స్ మీద పాలాభిషేకం, పూలాభిషేకం అండ్ కాయిన్స్ ఎగరేయడం ఇవన్నీ చూసేవాళ్ళం. ఇవన్నీ అయిపోయి పునర్వైభవం. ఎందుకంటే ఒక కోఇన్సిడెన్స్ 80s లో జరిగే సినిమా ఓజీ ఇప్పుడు అదే 80s లో ఉన్న అదే సంస్కృతి ఏదో ఒక సంప్రదాయం లాగా, అంటే అవుట్ ఆఫ్ ఫన్ ఇదంతా ఒక సరదాగా మళ్ళీ అదే లుక్ అదే ఇది రావటం అనేది నిజంగా ఒక శుభ పరిణామం అనిపిస్తుంది. వాళ్ళకున్న అభిమానాన్ని అట్లా చాటుకున్నారు. అండ్ నో డౌట్ సార్ ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో, అందులో నో డౌట్. అయితే చాలా మంది చెప్పడం ఏంటంటే 300 crores క్రాస్ చేస్తే కానీ మనకి అవుట్ రీచ్ రాదు, బ్రేక్ ఈవెన్ కాదు అని చెప్తున్నారు. అయితే 160 crores అధికారికంగానే అంటే సినిమా టికెట్స్ రూపంలో దాదాపు 10 కోట్లు మనకి యుఎస్లోనే ఆల్రెడీ వచ్చేసాయి. మిగతా కంట్రీస్ కానీ లేకపోతే మన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో రిలీజ్ అవుట్ ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్ ఈస్ గోయింగ్ టు బి 160. అంటే ఈ లెక్కలో సెకండ్ థర్డ్ డేలోనే 300 క్రాస్ చేసేస్తారు. అంటే అదొక రికార్డు క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సినిమా ఎలా ఉంటుందని కాదు, ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుంది అనేది మనం ఇక విల్ హ్యావ్ టు వెయిట్. ఇంకొక కొద్ది గంటల్లో ఇప్పుడు ఆల్రెడీ వీడియో చేసే టైంకి 3:30-4 ఆ టైం అవుతుంది. సో కరెక్ట్గా 9ంటికి అంటే ఇంకొక 5 అవర్స్లో సినిమా రాబోతుంది. అండ్ 11 o'clock కల్లా ఎంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. హిట్ ఫట్ అనేది ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు ఎన్నిసార్లు చూసారని అడగాలి, చూసారా అని అడగకూడదు ఫ్యాన్స్ని అని హరీష్ శంకర్ ఒక డైలాగ్ చెప్తాడు. సేమ్ అదే విధంగా ఎన్ని రికార్డ్స్ కొట్టబోతుంది అనేది వెయిట్ చేయాలి. అందుకేనేమో బహుశా ఈ ప్రత్యర్థులు రాజకీయ నాయకులు ఇక వేరే ఆల్టర్నేట్ ఏమీ లేకుండా ఇది ఒకటి దొరికింది ఓకే వేసేద్దాం, 1000 రూపాయల టికెట్ ఏంటండి మీరు అంతకుముందు ఫైట్ చేశారు కదా అది కదా ఇది కదా అన్నారు. యాక్చువల్గా ఏంటంటే పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నప్పుడు 2 గవర్నమెంట్స్లో కూడా ఎన్ని కోట్లు 100 కోట్లు దాటిన తర్వాత ఒక 100 రూపాయలు మీరు పెంచుకోవచ్చు అనే సౌలభ్యాన్ని పెట్టుకుంది. ప్రీమియర్ షోస్ అనేది రుద్దటం కాదు కదా నార్మల్ ప్రేక్షకులు. అన్ని సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోలు రిలీజ్ అవుతున్నాయి, టికెట్ పెంచుకుంటున్నారు. ఎక్కువ వినోదం అందించే సినిమాలకు ఇలా జరుగుతుంది సార్. ముఖ్యంగా ప్రీమియర్ షోలకి అది కేవలం అభిమానుల కోసం, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసమే చేసుకునేది. వాళ్ళకి పండగ వాతావరణంలో ఇష్టం ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, లేకపోతే బలవంతం కాదు. నీకు మామూలు షో 1 day 2 days ఉండే మామూలు షో ఉందనుకోండి సార్, ఇప్పుడు గురువారం రిలీజ్ అవుతుంది సినిమా, ఇవాళ బుధవారం 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తారు. నీకేం బలవంతంగా వెళ్తావా వస్తావా అని ఎవరు అడగడు. గురువారం రోజు నుండి మామూలు అన్ని సినిమాల లాగానే 100-150 రూపాయలు టికెట్ ధర మీద పెంచడం జరిగింది. అన్ని సినిమాల లాగానే ఇదేం ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే రేట్స్ పెరిగిందని కాదు, ఓవరాల్గా అన్ని సినిమాల మీద పెరిగినట్టే మల్టీప్లెక్స్లో 150, 100 రూపాయలు మామూలు సింగిల్ స్క్రీన్స్లో పెంచుకోవచ్చు మీరు అని చెప్పి ఇది ఇచ్చింది. ఎందుకనంటే బిగ్ బడ్జెటెడ్ మూవీ, కొంత వాళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉండాలి. ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉంటేనే కదా. దీని మీద వేల మంది ఆధారపడుతున్నారు. ప్రొడ్యూసర్ ఏమి అది నల్లధనంగా మార్చుకుని రాజకీయ నాయకుల్లో చాలా మంది మూలబెట్టినట్టు ఏ ప్రొడ్యూసర్ పెట్టుకోడు, మళ్ళీ తన సినిమాల మీదే పెడతాడు. సినిమాల మీద పెట్టేటప్పుడు మామూలు ప్రేక్షకుడు ఇచ్చేది అక్కడ ఉన్న యూనిట్లో పనిచేసే వాళ్ళందరి మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు కావాలంటే ఒక్కసారి ఆ లెక్కలు అవి చూసుకోండి. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి దగ్గర ప్రత్యక్షంగా 1,00,000 మంది, పరోక్షంగా ఇంకెన్నో లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వీటి లోపల కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటే నష్టమే లేదు. ఒక 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖు వరకు మాత్రమే. మళ్ళీ 4వ తారీఖు తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ జనాలు ప్రేక్షకులు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. రాజకీయ మీడియా పవన్ కళ్యాణ్ గారు ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగాన్ని విమర్శించడం వీళ్ళకి ప్యాషన్ అయిపోయింది. సార్ బ్రాండ్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనేది ఒక బ్రాండ్ పైన అంటేనే వాళ్ళకు బ్రాండింగ్ వస్తుంది, అందుకని ఇజ్జలుతారు. ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది సార్. చరిత్రలో ఒక పేజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ తరానికి ఒక నాంది వెలుగుతుంది సార్. పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఓజీకి ముందు, ఓజీకి తర్వాత అని కూడా అవ్వచ్చు. నాగార్జున గారికి శివాకి ముందు, శివాకి తర్వాత అని బైఫర్కేషన్ ఎలా ఇచ్చారు. ఇట్స్ అ బిగ్గెస్ట్ హ్యూజ్ మైల్ స్టోన్ అన్డౌటెడ్లీ. ఇది ఒక సీన్ కాదు, ఒక సీన్లు కాదు,
పవన్ కళ్యాణ్ ఒక సినిమా, ఇది మొత్తం ఒక సీన్, ఇది స్వాగ్ స్వాగ్ అలా స్టోరీ కూడా అవసరం హంగ్రీ లేదు. చీతా సార్ ఇది. సినిమా చూడటానికి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ చూడటానికే. స్టోరీ గురించి స్టోరీ సినిమాలు వేరే ఉంటాయి, అవి అవసరం లేదు ఫ్యాన్స్ కి. పవన్ కళ్యాణ్ గారు కనపడితే చాలు అని డైరెక్ట్ గా ఫ్యాన్సే చెప్తున్నారు. అవును సార్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఓజీ మేనియా. తప్పకుండా సార్, ప్రేక్షకులు ఒక టెంపుల్లో దేవుణ్ణి చూడడానికి వెయిట్ అలా చేసిన కూడా అన్నారు. ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆ సినిమాను ఆపలేరు, ఆ సినిమా హిట్ను ఆపలేరు. కొంచెం ఎలా ఉన్నా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. టెంపుల్ కడతామని అంటారు సార్ అభిమానులు. గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు కానీ, ఆయన ఒప్పుకోరు. ఆయనే ఒప్పుకోరు టెంపుల్ కానీ. కట్టేస్తాం, సినిమా రిలీజ్ అయ్యి అవ్వనివ్వండి చెప్తా అంటున్నారు ఫ్యాన్స్. సో వాట్ ఎవర్, ఆల్ ద బెస్ట్ టు ఓజీ టీమ్. ఆయన కడుతున్నా, ఆయన దృష్టికి వచ్చినా మరి ఆపే, గవర్నమెంట్ చెప్పి ఆపిస్తారు ఆయన. అట్లా పనులు చేయకండి, అలాంటి పనులు చేయకండి రా బాబు అని కూడా ఆయన అంటాడు. సో గుండెల్లో గుడి కట్టుకోండి కానీ బయట కట్టద్దని నేను చెప్తాను. ఓకే సార్, నమస్తే.